ఆర్ఎల్ మూర్తేశపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి. గత కొద్ది రోజుల నుంచి నీట్ పేపర్ లీకేజ్ పైన పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చేసినా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం అంటే 24 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడడం తప్ప ఏం కాదనేది మేము భావిస్తున్నాం. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన మోడీ ఎందుకు ఇంకా మౌనంగా ఉంటున్నాడు? దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలి. అయినా విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని మీ విద్యార్థి సంఘాల నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పేపర్ లీకేజీలో ప్రధానంగా ఎన్టీఏ సంస్థ అనేది ఒక బోగస్ సంస్థగా ఉంది. దీనికి శాస్త్రీయత లేదు, దీనికి రేషనాలిటీ లేదు. గతంలో కూడా పేపర్ లీకేజీ జరిగినటువంటి సంఘటనలు ఉన్నా కూడా ఈ సంస్థ ఇప్పుడు పేపర్ ఎగ్జామ్ నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలి. ఈ 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిగినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి పేపర్ లీకేజీకి పాల్పడినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి. ప్రధానంగా 6 కాలం అంటే 24 గంటలు కష్టపడి ర్యాంకులు సాధించి బంగారు భవిష్యత్తు కోసం ఆశించినటువంటి విద్యార్థుల జీవితాలను ఆగం చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనికి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా మా ఉద్యమాన్ని ప్రభుత్వం దిగొచ్చేదాకా, నీటి విద్యార్థులకు న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.